ప్రజాభవన్ ముంగటికి వచ్చి ఆటో తలగబెట్టుకున్నటువంటి ఆటో కార్మికుడు ఉన్నాడు, ఆయనకు న్యాయం చేస్తామన్నారు, ఆయనకు న్యాయం చేయలేదు. కొంతమంది మనం వింటుంటాం, అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని, కానీ ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. దేని మూలంగా, దేని కారణంగా అనంటే ఉచిత బస్సు కారణంగా. సో ఉచిత బస్సు ఇస్తే తప్పేముంది బై అని కొంతమంది కానవచ్చు. ఎస్, తప్పేమీ లేదు, కానీ ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకునేది ఉండే అన్నది మా బాధ. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ఉచిత బస్సులో చెప్తాం. ఉచిత బస్సులో ఇంకొక అంశం ఉంది. ఏంది అని అంటే, ఇప్పుడు మీరు టికెట్ ఛార్జెస్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఈవెన్ బస్ పాస్ ఛార్జెస్ కూడా పెరిగిపోయినాయి. బస్ పాస్ ఛార్జెస్ పిల్లలు చదువుకుంటారు కదా, అంటే ఏంది, తల్లేమో ఉట్టిగా తిరిగిరా. ఇట్లా అంటున్నాను, కొంచెం మనసు నొచ్చుకోకండి. ఇంట్లో తల్లేమో ఉట్టిగా తిరిగి రావాలి, కానీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లగాడు బడికి పోయేందుకేమో అదే తల్లి ఓ 1000 రూపాయలు ఇవ్వాలి బస్ పాస్ గురించి. ఇంకేముందండి అంటే, పోషమ్మను పెట్టి పొట్టోనికి పెట్టినట్టు ఉంది, పొట్టోని కొట్టి పోషమ్మకు పెట్టినట్టు ఉంది. ఇంతే, ఇలా పెద్ద మార్పులు కూడా లేవు. ఈ చేతి నుంచి ఇచ్చి ఈ చేతిలోకి వచ్చి గుంజుకున్నట్టే. ఇది స్పష్టమవుతుందా లేదా మీరు చెప్పండి. ఇక్కడ నేనేమైనా తప్పు మాట్లాడితే ఎస్ నువ్వు తప్పే మాట్లాడినావని చెప్పుండి. ఇక నేనేమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుంటా. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఉచిత బస్సు అన్నప్పుడు ఉచిత బస్సు ఉచితంగా పెట్టాలి, మొత్తం అందరికి పెట్టనుంటివి, విద్యార్థులకు పెట్టనుంటివి, నిరుద్యోగులకు పెట్టనుంటివి, లేకపోతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా బస్సును మేము అందిస్తున్నాం, ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు. దీంట్లో ఇంక ఎటువంటిది ఉండదండి, ఇక ఎటువంటిది ఉండదు, ఎటువంటి లొల్లు ఉండదు. కానీ ఇక్కడ ఏం చేసిరు, మహిళలకు పెట్టిరు, సంతోషం, మహిళలకు పెట్టిరు. మహిళ సాధికారత కావాలి, అభివృద్ధి కావాలి, వాళ్ళు ఇండిపెండెన్స్ ఉండాలి, అదంతా ఓకే. కానీ ఇక్కడ నష్టం చూడు, మళ్ళీ అదే మహిళల నుంచే వసూలు చేస్తారు, మహిళల నుంచే వసూలు చేస్తారు. ఓ పిల్లగాడికి బస్ ఛార్జెస్కు సంబంధించిన బస్ ఫీజు ఇవ్వాలంటే ఎవరిని అడుగుతాడండి? ఇంట్లో తల్లిదండ్రులనే కదా అడిగేది. ఏం తెచ్చేయాలి మళ్ళీ వాళ్ళు? అంటే వీళ్ళు ఉట్టిగా తిరుగుతున్నది అన్న మాట వాస్తవమే, కానీ వీళ్ళు అంతకంత వసూలు చేస్తున్నది కూడా వాస్తవమే. ఇది ఉచిత బస్సు ముచ్చట అయిపోయింది. ఉచిత బస్సు ముచ్చట. రైతు రుణమాఫీ, రైతు చేసినే చెప్తున్నాయి. ఇక రైతు రుణమాఫీ విషయంలో మీరు బ్యాంకులకు లబ్ధి చేసిర్రా, రైతులకు లబ్ధి చేసిర్రా? ఈ ఒక్కదానికి ఎవరైనా సరే ఆన్సర్ చెప్పండి అబ్బా, ఎవరైనా సరే ఆన్సర్ చెప్పండి. గయే పైసలు బ్యాంకులకు చెప్పి కట్టరు తెలంగాణ రైతులు, ఇప్పుడు కట్టరు, ఇంకా గడివియండి అని చెప్పి, లేకపోతే మినిమం అమౌంట్ ఏది ఉంటుందో అది పే చేసి, వీళ్ళకి కావాల్సిన రబీకి కావాల్సినటువంటిది, లేకపోతే ఈ వానకాలానికి ఎండాకాలానికి కావాల్సినటువంటి పంటకు సంబంధించి మీరేమన్నా చేసి ఉంటే బాగుంటుండే కదా. రైతు భరోసా ఇచ్చుంటే బాగుంటుండే. రైతు భరోసా కోసి ఆడ బ్యాంకులకు మీకు లబ్ధి చేయించారు. బ్యాంకుల పొట్టలు నింపారు మీరు రైతు రుణమాఫీతో, కానీ రైతు పొట్ట ఎక్కడ నిండలేదు, పూర్తి స్థాయిలో అసలు నిండలేదు. మళ్ళీ దీన్ని ఎవరన్నా కాదంటారా? ఈ అంశాన్ని చెప్పండి. ఇట్లా 1 కాదు 2 కాదండి, వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ లోపమా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారుల లోపమా, లేకపోతే ప్రభుత్వ పెద్దల లోపమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లోపమా, అడ్మినిస్ట్రేషన్ రాక వస్తున్నటువంటి లోపాలా అని అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలండి. ఎందుకు అని అంటే ఇది ప్రజల సొమ్ము. ఎస్, నువ్వు ఇవాళ బస్సు ఎక్కి ఓ టికెట్ తీసుకుంటే ఆ టికెట్లో వచ్చినటువంటి పన్ను ద్వారా ఇవాళ నీకు మళ్ళీ రొటేషన్ చేస్తారు. నువ్వు దుకాణానికి పోయి ఒక సబ్బు బిల్ల తీసుకుంటే, నువ్వు ఓ పసుపు ప్యాకెట్ తీసుకుంటే, ఓ నూనె డబ్బా తీసుకుంటే, దాని మీద వసూలు చేసిన పన్ను ద్వారా ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఎవరి ఇంట్లో కంచి పెట్టలేదు. గతంలో కేసీఆర్ ఆయన ఇంట్లో కంచి పెట్టలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో కంచి పెట్టలేదు, భవిష్యత్తులో బీజేపీ వచ్చినా వాళ్ళ ఇంట్లో కంచి ఎవరి ఇంట్లో కంచి పెట్టరు. ఎస్, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల నుంచి వసూలు చేస్తున్నటువంటి సొమ్ము ద్వారా మాత్రమే పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అడగాల్సిన హక్కు వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఇది అలవర్చుకోవాలి ఖచ్చితంగా, ఇది నేర్చుకోవాలి, ఇది రావాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇక నువ్వు అడగనప్పుడు నీకు రాదు కాదు, అది ఏదైనా సరే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టని అంటారు కదా, నీకు అడగంది ఏది రాదు, ప్రశ్నించింది ఏది రాదు. నీ ఆలోచన ఏంది, నీ అవగాహన ఏంది, నీకు కావాల్సింది ఏంది, ఏమీ తెలియనప్పుడు ఎవరు ఎట్లా తెచ్చిస్తారు అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దయచేసి మీరు దీన్ని అబ్జర్వ్ చేయాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్లీడ్ చేసుకోవద్దు, మిస్గైడ్ కావద్దు. ప్రతి ఒక్కరు అడగాలి, వారందరి బాధ్యత ఇది. ఏదో ఒక జర్నలిస్ట్ క్రాంతియో లేకపోతే ఇంకోలో అడిగితే వాళ్ళు అడిగితేనేమో కానీ కాదు, అందరూ అడగాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను మీకు మేనిఫెస్టో చూపిస్తాగా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తా ఉంటే ఇక ఒడవదు అన్నట్టు ఇది. సో చెప్తా ఏంది, అభయస్తం మేనిఫెస్టో కమిటీ ముందు మాట అని చెప్పేసి ఇక రాసుకొచ్చారు. ఇక దాకా
ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్ ఉండేనట. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ ఉండే, ఆయన రాసుకొచ్చిండి ఇదంతా కూడా. సో అది పెద్దగా మనం చదువుకోకపోయినా దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏముండే. సో ఇప్పుడు చూపిస్తే నెంబర్ 1 సుపరిపాలనట. దాని తర్వాత కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డు ఇస్తారట. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారో అది చేస్తాం. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్కు ఏం చెప్పినామో అది చేస్తాం. చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఏం చేస్తాం? ఏం చేయలే. మళ్ళీ ఏం చేయలే. మైనార్టీల డిక్లరేషన్ అంటే మైనార్టీలకు సంబంధించిన ఇప్పుడు మంత్రి లేడు. మైనారిటీలకు సంబంధించిన మంత్రి లేడండి. మంత్రిత్వ శాఖలో మంత్రివర్గంలో లేరండి. దీన్ని గమనించాలి. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు. ఈ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడితే మొన్న మీరు చర్చించారు, బాగానే ఉన్నది, మంచిగానే చెప్తున్నారు. కానీ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు పరిచే దమ్ము నేను సూటిగా అడుగుతున్నా దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? బీసీలకు కావాల్సిన 42% రిజర్వేషన్లు అప్లై చేసే దమ్ము మీకున్నదా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అనంటే లేదు కాబట్టి అడుగుతున్నా. ఎందుకు లేదంటున్నావు అని అంటే కూడా చెప్తాను సమాధానం. దీనికి రాజ్యాంగ సవరణ కావాలి, కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఆమోదన కావాలి. అవి 2 జరిగిన తర్వాత వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టుకుంటే అది దక్కే అవకాశాలు, వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏం కావాలి అని అంటే మనం ఈడే ఇంట్లోకైనా వెళ్తున్నాం, ఓ ఊరుకు పోవాలి. ఏ ఊరుకు పోవాలి? నేను చుట్టపోని ఇంటికి పోవాలి. చుట్టపోని ఇంటికి పోవాలంటే చుట్టపోని పిలవాలి. ఓ పెళ్ళి, ఓ కార్యానికి పోతున్నావు, పిలిస్తే నువ్వు పోతే దానికి అందం చెందం. కానీ ఇక నేను సూటు బూటు వేసుకొని తయారయ్యి నేను పోతా అని ఎగురితే ఆడదాకా పోయిన తర్వాత నేను రాకురా నాయనా, నువ్వు వద్దురా నాయనా అని ఆ ఇంటి కార్యమైనా అన్నాడని అనుకో, నువ్వు పోనీకుంటుందా? ఉండదు. పోనీకుండనే ఉండదు. ఇక ఈ ఆప్షనే లేదు. ఇక అదే పరిస్థితి అన్నట్టు. ఇవాళ ఈడ ఎంత ఎగిరినా కూడా మళ్ళీ దాని తర్వాత రావాల్సింది చేసుకోవాలి ఫస్ట్ మొదటగా, అది ముఖ్యం. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇదంతా కూడా మీరు గమనించండి. ఈ కొద్ది కాలంలోనే ఈ లోకల్ బాడీ ఎన్నికలు అంటే ఇప్పుడు సర్పంచ్ లేడండి, ఇది ఆశ్చర్యపోయే అంశం. సర్పంచ్ ఉన్నాడా? మీ ఊరు సర్పంచ్ పేరు చెప్పురు. ఇప్పుడు పాత సర్పంచ్ కాదు, మాజీ సర్పంచ్ కాదు, ఇప్పుడున్న సర్పంచ్ పేరు చెప్పురు ఎవరన్నా? లేడు. సర్పంచ్ లేడు. సర్పంచ్లకు నిధులు లేవు. సర్పంచులు ఆగమైపోయారు. సర్పంచులు రోడ్న పడ్డారు. సర్పంచుల విషయం చెప్తే అయోమయం ఆగమాగమే. ఇక సర్పంచుల విషయం పక్కన పెడితే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల గురించి ఇదంతా కూడా గత కొన్ని రోజుల నుంచి మీరు గమనిస్తే రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎన్నికలను జరుపుకుంటూ వస్తారు. వచ్చుకుంటూ ఏం చేస్తారో చెప్తా. ఇలా మళ్ళీ వచ్చుకుంటూ ఏం చేస్తారు క్లియర్గా అంటే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లతోటి ఎవరు లబ్ధి పొందుతారు? ఓకే, రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఇండ్లు ఉండే వాళ్ళకు ఓకే, దానివల్ల కొంత ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది. ఇన్ని రోజులు ఉన్న వ్యతిరేకత కాస్త కొంచెం డైవర్షన్ చేయొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేశారు. దాని తర్వాత రైతు భరోసా అన్నారు, రైతు భరోసా చేసుకొస్తారు. మెల్లమెల్లగా ఒకటి ఎగ్గొట్టిరు, ఒకటి ఇచ్చారు, అది వేరే విషయం. మళ్ళీ ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళీ యువకులకు యువ వికాస్ అన్నారు. యువ వికాస్ పేరుతోటి ఓన్లీ ఒక ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తాం ఆయన అని ఆయన అంటాడు. ఆయన ఏందో కూడా అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాము యువ వికాసం అంటాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాము మేము ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, వాళ్ళు నెత్తురుదార పోసారు, వాళ్ళకి ఇవ్వండి. దానికి కాదనడానికి లేదు. దాన్ని దేనిలకించి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఫండింగ్లకించి తీసేయండి, కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లకించి తీసేయండి. ఇది అందరికీ రావాల్సిన సొమ్ము.